రాజేష్, బిఫోర్ దట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి బాధితులు మాట్లాడిన మాటలు వింటుంటే టెంపరీగా సొల్యూషన్స్ని చూపిస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ చూపించడం లేదు. వర్షం అది పడినప్పుడు కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా చెత్త అంతా కూడా పేరుకుపోయి అదే మళ్ళీ నీళ్ళల్లో కలిసిపోయి ఆ నీటిని మనం కన్జ్యూమ్ చేయడం, తాగడం వల్ల కూడా ఇలాంటి రోగాలన్నీ వస్తున్నాయి. మాకు కావాల్సింది టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దాని గురించి ఏమంటారు? ఎస్, ఖచ్చితంగా అయితే ప్రాణాలు పోయినప్పుడు మాత్రం అధికారులు వస్తున్నారు, తాత్కాలికంగా హడావిడి చేస్తున్నారు అని కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటు ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, ప్రజల కోసం మేము ఉన్నామంటారు. కానీ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కూడా పట్టించుకోరని కూడా ఆ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం ఒక బాధితురాలు ఉన్నారు. ఆ బాధితురాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఈ వాంతులు విరోచనాలతో తమ భర్త చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళు రోజువారీ పనులు చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ భర్తకి ఎలాంటి అలవాట్లు లేవు, కానీ ఈ వాటర్ వల్లే చనిపోయారని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎవరైతే ఇప్పుడు ఆ లేడీ వస్తున్నారో ఆ లేడీ భర్త 3 రోజుల క్రితం చనిపోయారు. చెప్పండి, ఎందుకు మీ భర్త ఎలా చనిపోయాడు? నీళ్ళ వల్లే చచ్చిపోయాడండి. నీళ్ళు పాపులు 15 రోజుల నుంచి నీళ్ళు తేడాగా వచ్చింది. మురుకులు, నలకలు, దుమ్ములాగా మా సన్నగా నరకలాగా వచ్చినాయండి. వచ్చే నీళ్ళు 15 రోజుల నుంచి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. శనివారం నైట్ విరోచనాలు అయింది. ట్యాబ్లెట్లు తెచ్చి వేసాను, తగ్గలేదు. మళ్ళీ ఆదివారం పొద్దున పూట అయితే ట్యాబ్లెట్లు ఆరందారిని తీసుకొచ్చి ట్యాబ్లెట్లు వేసాను. నీరసంగా ఉన్నాడని సెలైన్ పెట్టించాం. సెలైన్ పెట్టించినాక 10ంటికి సీరియస్ అయిపోయింది. ఇక గవగవ ఇక్కడ రంగనాయక హాస్పిటల్ కాడికి రోడ్ చివరికి తీసుకెళ్ళాం. ఆయన కూడా పైన అమ్మ నా వల్ల కాదని అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మధ్యలోనే పోయిందండి ప్యాను. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమైనా ఉంటుందేమని చూస్తే అక్కడ మధ్య దారిలోనే పోయిందమ్మ ప్యాను, లేదమ్మా అని చెప్పారండి. మాకు ప్రభుత్వం ఏ న్యాయం చేసిద్దో చేయండి, మాకు అండ ఎవరు లేరండి. మాకు కూడా మా అమ్మ మాన ముసలోళ్ళు, మా ఆయన కాలు చేయి కొంచెం అవడండి. ఆ 3000 పింఛన్ వస్తుంది, అద్దె 3000 వచ్చింది. మా అమ్మ నాన్న ఆదుకుంటున్నారు ప్రస్తుతానికి నన్ను. మాకు ఆధారం ఏమీ లేదండి, అది మా పరిస్థితి. నా చచ్చిపోయిన భర్త తిరిగి రాడు. మాకు నా పిల్లోడికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. అంటే మీ భర్త చనిపోయినప్పుడు అధికారులు ఏం చెబుతున్నారమ్మా, ఎలా స్పందించారు? మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారా? న్యాయం చేస్తామని అన్నారండి. న్యాయం చేస్తామమ్మా అని అన్నారు, అంతే. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? ఈ కలుషిత నీరు అనేది ఎప్పటి నుంచి ఉంది? గతంలో మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా? ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు దాకా? ఏమంటే తెలియదు, అధికారులు ఎందుకు పట్టించుకోలేదు నాకైతే తెలియదు. ట్యాంకీలు కడగలేదు, ఏం చేయలేదు. కంప్లైంట్లు ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. ఈ మా ఆయన చచ్చిపోయాడికి అందరూ బయటపడి ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చేవాడికి ఇప్పుడు డాక్టర్లు వీళ్ళు ఇక రోడ్డు మీద పెట్టి ఇప్పుడు ఆంబులెన్స్లు అని పెట్టి ప్రస్తుతానికి ఆంబులెన్స్కి కూడా ఫోన్ చేసిన ఆంబులెన్స్ కూడా మాకు సమయానికి అందుకోలేదు. ఆటో వాళ్ళు కూడా మమ్మల్ని సమయానికి అందుకోలేదు. ఏది అన్నీ ఫోన్ చేసి ఎవరు సమయానికి మా భర్తకి దొరకలే. అది జరిగిందండి. అంటే మీరు రోజువారీగా ఏం పని చేసుకొని మీరు జీవనం సాగిస్తూ ఉంటారు? ఇప్పుడు మీ భర్త చనిపోయారు కదా, మీకు ఎలాంటి ఆధారం ఉంది? మాకు ఆధారం వెళ్ళి మా అమ్మ మా నాన్న పోషిస్తున్నారండి మమ్మల్ని. ఇంటి అద్దె 3000 వస్తాయి. మా ఆయనకి పింఛని పెట్టాం 3000, వాటితోనే ఆధారం. ఇంతవరకు మా అత్త మా ఉండేవాళ్ళు వాళ్ళు చూసేవాళ్ళు అండి. వాళ్ళిద్దరు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయినాక మా అమ్మోళ్ళు తీసుకున్నారు బాధ్యత. ఆయన ఏం పని చేయలేడు అని పింఛని పెట్టించారు మా అమ్మోళ్ళు. ఆ 3000 ఆ అద్దె 3000 వస్తాయండి. అంటే మాకు ఆధారం, మాకే ఏదన్నా మీరు చేయాలి. మా కొడుకు ఒక కొడుకు అండి, ఆయన 7 చదువుతున్నాడు. మాకు ఆధారం ఏదైనా చూపించాలని కోరుకుంటున్నాను. నేను నా తిరిగిపోయిన భర్తను నేను తీసుకురాలేనండి. మాకు నా కొడుక్కి న్యాయం చేయాలని నేను చెప్తున్నానండి. ఇది జరిగింది నీళ్ళ వల్లేనండి. నీ పట్టించుకోక ఆ నీళ్ళ వల్లే మా ఆయన చచ్చిపోయాడు. ఇది నేను చెప్పే వాచ్యం. నీకు ఇది జరిగిందండి. ఇక నేను ఏం చేసేది ఏమి లేదు. నేను తిరిగిపోయిన భర్త రాడు నా భర్త. నాకు నా కొడుకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ కొడుకున్నాడు, తనతో కూడా ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు? 7th క్లాస్. 7th అయిపోయి 8th వెళ్తున్నాను. ఏ స్కూల్ చదువుతున్నావు? నవోదయ హై స్కూల్ చదువుతున్నాను. ఇలా ఇప్పుడు ఈ కలుషిత వాటర్ వల్ల మీ డాడీ చనిపోయారు. గతంలో ఇట్లా వాటర్ ఇట్లా పొల్యూషన్ అవడం వస్తుంటే
చెప్పారు మీరు గతంలో అధికారులు చదువుకున్నావు కదా, అధికారులకు ఎవరికైనా చెప్పావా? చెప్తే ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఇప్పుడు మా డాడీ చనిపోయిన తర్వాత అందరూ ఇంకా ఇంటింటికి వచ్చి ఇంకా ట్యాబ్లెట్లు, మీకేమన్నా మోషన్స్ ఉన్నాయి మీకు కూడా ట్యాబ్లెట్లు ఇస్తాము అంటున్నారు. ఇంకేం పట్టించుకోలేరు. అప్పుడు కూడా పైపులు పైన ట్యాంకీలు కూడా సరిగ్గా కడగకపోతే అది కమిషనర్ గారు వచ్చి మాట్లాడితే అప్పుడు కూడా ఏం చేయాలి. తర్వాత అందరూ వచ్చి ట్యాబ్లెట్లు అవన్నీ ఇస్తున్నారు. ట్యాబ్లెట్లు ఇచ్చినా కూడా ఏం తగ్గట్లేదు. అది మనం చూసుకున్నట్లయితే కూడా తమ భర్త చనిపోయాడు, తమకు జీవనాధారం ఎవరు లేరు, కేవలం ఈ వాటర్ పొల్యూషన్ వల్లే తమ భర్త చనిపోయారు. గతంలో కూడా తన భర్తకి ఎలాంటి అలవాట్లు లేవనేసి అంటున్నారు. చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఈ ఇంట్లో ఒక చిన్నపిల్లకి 6 నెలల చిన్నపిల్లకు కూడా వాంతులు విరోచనాలు అయినాయి. అయితే వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇందాకే మనం వాళ్ళు మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు అధికారులు ఉన్నంతకాలం ఎవరు పట్టించుకోవట్లేదు. 6 నెలల చిన్నపిల్లని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే వాంతులు విరోచనాలు అవుతాయని చెప్పి ఒక 10 నిమిషాలు సిలైన్ పెట్టి తగ్గింది ఇంటికి వెళ్ళి పొమ్మన్నారు. మేము బయట మెడిసిన్ తీసుకొని ఆ చిన్నపిల్లకి వాడుకుంటున్నాం.